వృశ్చిక రాశి వారికి చాలా బాగుంది. రాశ్యాధిపతి షష్టమాధిపతి అయిన కుజుడు సప్తమంలో బలంగా ఉన్నారు. భూ సంబంధించిన వ్యవహారాలు చాలా బాగుంది. అదేవిధంగా ఫార్మా రంగంలో ఉన్న వారికి, వ్యవసాయ రంగంలో ఉన్న వారికి, టెక్నికల్ రంగాల్లో ఉన్న వారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, ప్రభుత్వ రంగాల్లో ఉన్న వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. వచ్చిన అవకాశాలని చక్కగా ఉపయోగించుకుంటారు. మీ తెలివితేటలతోటి 10 మందిని మెప్పించగలుగుతారు. అష్టమాధిపతి అయిన బుధుడు అష్టమ స్థానంలో ఉన్నారు. ఆరోగ్యరీత్యా ఇబ్బంది లేని వాతావరణం ఉంటుంది. ఏదైనా చిన్న చిన్న సమస్యలు వస్తే కూడా అవి సమస్య పోతాయి. సంతానం సంబంధించిన వ్యవహారాలను, విద్యకు సంబంధించిన వ్యవహారాలు, ఉద్యోగం సంబంధించిన వ్యవహారాలు కాస్త చికాకు పరిచే విధంగా గ్రహతలు గోచరిస్తోంది. అదేవిధంగా భాగస్వామ్య వ్యాపారాలు చక్కగా కలిసి వస్తాయి. నూతన వ్యాపారాన్ని ప్రారంభించదలుచుకుంటారు, చక్కగా ప్రారంభించవచ్చు. సప్తమాధిపతి వ్యయాధిపతి అయిన శుక్రుడు దశమ స్థానంలో ఉన్నారు కేతువుతో కలిసి. దైవ దర్శనాలు, దైవ సంబంధించిన కార్యక్రమాలు చక్కగా నిర్వర్తిస్తారు. శుభకార్యాల విషయాల్లో కూడా ఎక్కడ ఇబ్బందులు లేకుండా చక్కగా నిర్వర్తించాలి. ఖర్చు ఎంతైనా పర్వాలేదు, పిల్లల కోసం ఆ మాత్రం మనం కష్టపడాలి, ఖర్చు చేయాలని ఆలోచన చేస్తారు. అదేవిధంగా ద్వితీయ పంచమాధిపతి అయిన గురువు భాగ్యస్థానంలో చక్కగా బలంగా ఉన్నారు. చతుర్థాధిపతి అయిన శని పంచంలో బలంగా ఉన్నారు. కాబట్టి మీరు చేసే ప్రతి కార్యక్రమం ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. గడిచిన 2-3 వారాల కంటే కూడా ఫైనాన్స్ పరంగా చక్కగా అభివృద్ధి చెందుతారు. కాబట్టి ఈ వారం ఎటువంటి ఇబ్బంది లేని వాతావరణం ఉంది, చక్కగా ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూలంగా ఉంటుంది. దూర ప్రాంతంలో స్థిర నివాసం కోసం ఏర్పాటు చేసుకున్న వారికి, గ్రీన్ కార్డు కోసం అప్లై చేస్తున్న వారికి, అదేవిధంగా H1B వీసా, ఎడ్యుకేషన్ వీసా కోసం ప్రయత్నం చేస్తున్న వారికి మంచి కాలం అని చెప్పచ్చు. విదేశాల్లో స్థిర నివాసం కోసం చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అది కలుసుబడతనంగా ఉంటుంది. ఏదైనా సరే మనం కష్టపడుతున్నాం, కష్టం తగిన ప్రతిఫలం భగవంతుడు ఇవ్వాలి. మనం ఒకరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. మన నిర్ణయాల మీద మనం వెళ్ళాలని ఉంటుంది. అదేవిధంగా భార్యాభర్తల మధ్య చిన్న చిన్న విభేదాలు ఏవైతే ఉన్నాయో అవి సమస్యపోతాయి. చక్కగా దైవదర్శనాలు కానీ, విహారయాత్రలు కానీ వెళ్ళే అవకాశం లేకపోలేదు. ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం, అదేవిధంగా మణిదీప వర్ణన చక్కగా పఠించండి. ఏదైనా ఇంట్లో సమస్యలు ఉన్నా సరే, ఏదైనా ఆటంకాలు ఏర్పడుతున్నా సరే, సంతానం సంబంధించి విద్యా విషయం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, వివాహం సంబంధించిన ఏదైనా సరే, మీరు కోరుకున్నది ఏదైతే ఉందో అమ్మవారి దయ వల్ల అది నెరవేరుతుంది. అదేవిధంగా శుక్రవారం నాడు, మంగళవారం నాడు కుదిరితే ప్రతిరోజు మహాలక్ష్మి అమ్మవారికి మొగలుపు కుంకుమ, కుబేరు కుంకుమతోటి కుంకుమార్చన చేయించండి. లేదా మీరు ఇంట్లోనే చేసుకోండి తప్పకుండా. తద్వారా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే రంగు గ్రే. ఏదైనా పని మీద బయటికి వెళ్ళినప్పుడు సోమవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ పూజస్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్కొక్క క్లిక్ తోనే మీ ఇంటి వద్దనే పొందండి. ఈ పూజస్టోర్.in